వసుధ 77వ భాగం. విషయం తెలిసిన సూర్య, అయ్యో నందు, నీ పరిస్థితి ఇంత దారుణంగా మారిపోతుందని నేను ఊహించలేదురా. బాబాయ్ కోరికలోనూ న్యాయం ఉంది. కానీ బాబాయ్ కోరిక నెరవేరదు అనే విషయం తెలిస్తే బాబాయ్ తట్టుకుని నిలబడగలుగుతారా? విషయం తెలిస్తే మీ పెళ్లికి అంతే గొప్ప హృదయంతో అంగీకరిస్తారా అనేది అర్థం కావటం లేదు అనుకుని బాధపడ్డాడు సూర్య కూడా. తండ్రితో మాట్లాడి నందు నేరుగా ఆఫీస్కు వెళ్ళి ఏ పని మీద శ్రద్ధ పెట్టలేక ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళి నందు బెంగళూరంతా తిరుగుతూ వసుధ కొన్న స్థలం దగ్గరకు వచ్చేశాడు. నందు ఆ స్థలం దగ్గరకు వచ్చేసరికి సాగర్ అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతూ నిలబడి ఉన్నాడు. ఏంటి వీడు ఇక్కడున్నాడు అనుకుంటూనే సాగర్కి కనిపించకుండా కాస్త దూరంలో చెట్టు చాటున నిలబడి వాళ్ళ మాటలు వినసాగాడు నందు. సాగర్ వాళ్ళతో మాట్లాడుతూ, చూడండి, మొత్తం దాదాపు 500 గజాల స్థలం. ఇది నా భార్య పేరుతో ఉంది. నేను మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాను. నా భార్యకు నేనంటే చాలా ప్రేమ. నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతుంది. కాకపోతే మీరు చెప్తున్న రేటు నాకు నచ్చలేదు. నేను కోరిన రేటు గనక మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే వెంటనే ఈ స్థలాన్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాను అన్నాడు సాగర్. మీరు చెప్తున్న రేట్ అయితే చాలా ఎక్కువండి. మరొక మాట చెప్తే బాగుంటుంది. ఏదో మా అమ్మాయి పెళ్లి సమయంలో తనకి స్త్రీధనం కింద ఈ స్థలం ఇవ్వాలి అనుకుని మీతో బేరం మాట్లాడుతున్నామే తప్ప, లేదంటే మాకిప్పుడు స్థలం అవసరం లేదు అన్నాడు ఆ స్థలం కొనుక్కోవటానికి వచ్చిన వ్యక్తులు. సరేనండి, మీ అమ్మాయికి స్త్రీధనం కింద ఇవ్వాలి అంటున్నారు కాబట్టి ఆడపిల్ల పెళ్లికి నా కానుక అనుకుని మీరన్న రేటు నేనన్న రేటు కాకుండా మధ్యస్థంగా ఒక మాట అనుకుందాం అన్నాడు సాగర్. సరే, ఏంటో చెప్పండి అన్నారు ఆ వ్యక్తులు. ఇప్పటి వరకు ఈ స్థలం విలువ 2.5 కోట్లు అన్నాను కదా. ఆ అమ్మాయి పెళ్ళి అంటున్నారు కాబట్టి ఒక 25 లక్షలు తగ్గించుకుని 2,25,00,000కి అమ్మేస్తున్నాను. మీకు నచ్చితే చెప్పండి, వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం అన్నాడు సాగర్. సాగర్ మాటలు విన్న అవతల వ్యక్తులు, సరే సాగర్ గారు, మీరు చెప్పిన రేటుకి మేము అంగీకరిస్తున్నాం. కాకపోతే మీకు డబ్బు అడ్వాన్స్ ఇవ్వటానికి ముందు ఒకసారి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్స్ మాకు చూపించండి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూసిన తర్వాత అంతా ఓకే అనుకుంటే వెంటనే మీకు కొంత అమౌంట్ ఇస్తాం. తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మిగతా అమౌంట్ ఇచ్చేస్తాం అన్నారు. ఆ మాటలు విన్న సాగర్, ముందుగా డాక్యుమెంట్స్ చూపించడం అంటే కాస్త కష్టమే కానీ ప్రయత్నిస్తాను. ఎందుకంటే డాక్యుమెంట్స్ బ్యాంకులో ఉన్నాయండి. ఆ డాక్యుమెంట్స్ మీద కాస్త లోన్ ఉంది. సో మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతనే వాటిని రిలీజ్ చేయించుకోవడానికి వీలవుతుంది. అందుకే కాస్త కష్టం అంటున్నాను అన్నాడు సాగర్. సాగర్ మాటలు విన్న ఆ వ్యక్తులు, అయితే కనీసం డాక్యుమెంట్స్ తాలూకా జిరాక్స్ అయినా ఉంటాయి కదా. వాటిని జిరాక్స్ కాపీలతో మీ ఆవిడని తీసుకుని వచ్చి కలవండి. మీ ఆవిడతో మాట్లాడిన తర్వాతే మేము అడ్వాన్స్ ఇస్తామన్నారు వాళ్ళు. వాళ్ళ మాటలు విన్న సాగర్కి కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది పరిస్థితి. ఈ ల్యాండ్ డీలింగ్ దానికి తెలియకుండా చేయాలనుకున్నాను. మరి వీళ్ళేమో దాన్ని తీసుకురమ్మంటున్నారు. ఎలా చేయటం ఇప్పుడు అని మనసులోనే అనుకుంటూ, అలాగేనండి, నా భార్యని తీసుకుని ల్యాండ్ జిరాక్స్ పేపర్స్తో వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటూ వాళ్ళని అక్కడి నుండి పంపేసి తన బైక్ పైన వెళ్ళిపోయాడు సాగర్. సాగర్ వాళ్ళతో మాట్లాడినదంతా చెట్టు చాటున నిలబడి విన్న నందు పిడికిళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. సాగర్ వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన నందు, మై ఫుట్ ఇడియట్, పెళ్ళాం పిల్లల్ని సరిగ్గా చూసుకోవటం చేత కాదు కానీ పెళ్ళాం కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నాడు. వీడసలు మనిషేనా? కన్న కూతుర్ని పట్టించుకోడు కానీ ఊర్లో ఆడపిల్లల్ని ఉద్ధరిస్తాడంట. పాపం ఆడపిల్ల అంటున్నారు కదా, అందుకే రేటు తగ్గించిస్తున్నాను అంటున్నాడు. వీడి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. వెధవ, అసలు వీడికి ఈ ఆస్తిలో హక్కు ఎక్కడుంది? ఎక్కడి నుంచి వచ్చిందని కన్న కూతురిని గాలికి వదిలేసి ఊర్లో వాళ్ళని ఉద్ధరించడానికి బయలుదేరాడు. మహాత్ముడండి. వీడిని ఇలాగే వదిలేస్తే వసులని ఇంకా టార్చర్ చేస్తూనే ఉంటాడు. ఎలా అయినా సరే వీడికి బుద్ధి చెప్పాలి అనుకుని వెంటనే భాషకి ఫోన్ చేశాడు నందు. తన గ్యారేజ్లో ఏదో బండి రిపేర్ చేసుకుంటూ కూర్చున్న భాష ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ చేతిలోకి తీసుకుని చూసి నందుబాయ్ కాలింగ్ అని ఉండటంతో సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి నందుబాయ్, ఎలా ఉన్నారు? వసుధ మేడం ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు బాయ్ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు భాషాబాయ్. మేమంతా బాగున్నాం బాయ్, మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు నందు. బాయ్, అల్లా దయ వల్ల అందరం బాగున్నాం. మీలాంటి వాళ్ళ అండదండలు ఉన్నంతకాలం మాలాంటి వాళ్ళు బాగానే ఉంటారు. చెప్పండి బాయ్, ఫోన్ చేసిన విషయం ఏంటి అని అడిగాడు భాషాబాయ్. నువ్వు బాగుండడానికి ఆ దేవుడు దయ, అలాగే నీ కష్టం, అంతే తప్ప నాదేం లేదు భాషాబాయ్ అని నవ్వుతూ సమాధానం చెప్పి, ఒక వ్యక్తి జీవితంలో కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలి భాషాబాయ్, దానికి నీ సహాయం నాకు కావాలి అని అడిగాడు నందు కాస్త సీరియస్గా. నందు గొంతులోని సీరియస్నెస్ని అర్థం చేసుకున్న భాష, చెప్పు బాయ్, కాలు తీసేయమంటారా, చెయ్యి తీసేయమంటారా, లేక ఏకంగా పైకి పంపించమంటారా అని అడిగాడు భాషాబాయ్.
భాష మాటలు విని, "వద్దు బాయ్, అలా చెయ్యొద్దు. నేను చెప్పినట్లు చెయ్యండి చాలు" అన్నాడు నందు. "సరే బాయ్, చెప్పండి ఏం చేయమంటారు" అని అడిగాడు భాష. "నేను ఒక వ్యక్తి వివరాలు పంపిస్తాను. మన వాళ్ళతో చెప్పి ఆ వ్యక్తిని ట్రాప్ చేయించాలి. అంతకు మించి ఏమీ అక్కర్లేదు" అన్నాడు నందు. "సరే, మీరు చెప్పినట్లే చేస్తాను. మన వాళ్ళతో మంచి వాళ్ళు ఉన్నారులెండి. ఎవరిని ట్రాప్ చేయమంటారో చెప్పండి. పక్కాగా ప్లాన్ మొత్తం అమలు చేస్తాను" అన్నాడు. "సరే బాయ్, చెప్తాను వినండి" అంటూ వివరాలు పూర్తిగా చెప్పి ఆ వ్యక్తి ఫోటో వాట్సాప్‌లో షేర్ చేశాడు నందు. "అలాగే నందు బాయ్, మీరు చెప్పిన పని అయిపోయింది. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి" అంటూ భాషాబాయ్ ఫోన్ పెట్టేశాడు. భాషతో మాట్లాడినప్పటి నుండి చీకటి పడుతూ ఉండటంతో తన మనసంతా అస్తవ్యస్తంగా అనిపిస్తూ ఉంటే వసుధ ఆఫీస్ వైపు బయలుదేరి వెళ్ళాడు నందు. వసుధ అప్పటికి ఆఫీస్‌లో పని పూర్తి చేసుకుని బయటకు వస్తూ ఉంది. బయటకు వస్తున్న వసుధ నందు కారు వచ్చి ఆఫీస్ ముందు ఆగటం గమనించి, ఇదేంటి నందు ఈ టైంలో వచ్చాడు అనుకుంటూ నందు కారు దగ్గరికి వెళ్ళి నిలబడింది వసుధ. కారులో కూర్చుని ఉన్న నందు వసుధ రావడం గమనించి కార్ విండో గ్లాస్‌ని కిందకి దించాడు. నందు విండో కిందకి దించిన వెంటనే, "హాయ్ నందు, గుడ్ ఈవినింగ్. ఏంటి ఈ టైంలో వచ్చావు" అని నవ్వుతూ పలకరించింది వసుధ. "ఏంటి మేడం ఈ టైంలో రాకూడదా? అయినా మీ దగ్గరకు రావాలంటే ఒక టైం మెయింటైన్ చేయాలా చెప్పండి. మీరు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకే వస్తాను మరి. టైం టేబుల్ ప్రిపేర్ చేసి ఇవ్వండి" అన్నాడు నందు నవ్వుతూ. "ఛ! నేను అలా అనలేదు నందు. ఆఫీస్‌లో నుండి బయటకొచ్చాను కదా! నువ్వు వస్తున్నట్లు ముందుగానే ఫోన్ చేసి చెప్తే లోపలే ఉండేదాన్నిగా" అంది వసుధ కాస్త బాధగా. "అయ్యో మేడం, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేనేదో సరదాగా అన్నాను. ఇంటికి బయలుదేరావా" అని అడిగాడు నందు. "నందు ఇంటికే" అంది వసుధ. "సరే అయితే రా, మరి డ్రాప్ చేస్తాను" అన్నాడు నందు. వసుధకి నందుతో కలిసి వెళ్ళటం ఇష్టమే అయినా ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారేమో అనే అనుమానం మనసులో పీకుతున్నా నందు మొహంలో ఏదో తెలియని బాధ కనిపిస్తూ ఉండటంతో వారు మాట్లాడకుండా, "సరే నందు పద" అంటూ డోర్ ఓపెన్ చేయగానే కారులో కూర్చుని, "పద పోనీ" అంది వసుధ. నందు కారు డ్రైవ్ చేయటం మొదలు పెట్టగానే, "ఏంటి నందు, ఏదో బాధగా ఉన్నట్టున్నావు? ఏం జరిగింది" అని అడిగింది వసుధ. నందు పరిస్థితి అర్థం చేసుకుని, "నేను బాధగా ఉన్నానా? అదేం లేదే, నార్మల్గానే ఉన్నాను" అన్నాడు నందు. "అదేం లేదు నందు, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలీదా ఏంటి? విషయం ఏదో ఉంది. నిజంగానే నీకు చెప్పాలి అనిపిస్తే చెప్పు, లేదంటే లేదు" అంది వసుధ. "నిజమే వసు, అదేం లేదురా" అన్నాడు నందు. నందు మాటలు విన్న వసుధ, "అంతేలే, నేనెవరిని బాబు? నేనడిగితే నువ్వెందుకు చెప్తావు? నేనేమైనా నీకయిందాన్నా నీ బాధ నాతో పంచుకోవటానికి? పరాయిదాన్నే కదా! పరాయి వాళ్ళ దగ్గరే కదా ఏదైనా చెప్పాలంటే ఎవరికైనా మొహమాటం" అంది వసుధ కాస్త బాధగా. వసుధ మాటలు విన్న నందు కారు సడన్ బ్రేక్‌తో ఆపి, "ఏం మాట్లాడుతున్నావు వసు? అలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది? నేను నిన్ను ఎప్పుడైనా అలా చూశానా? ఎందుకురా అలా అంటున్నావు" అని బాధగా అడిగాడు. "మరి లేకుంటే ఏంటి నందు? నువ్వెందుకో బాధపడుతున్నావనే విషయం నాకు క్లారిటీగా అర్థమవుతోంది. నువ్వేగా చెప్పావు మనసులో ఉన్న బాధ ఎవరితో అయినా పంచుకుంటే తగ్గుతుందని. మరి నాకు ఒక రూలు, నీకు ఒక రూలా? మనసులో ఉన్న బాధ ఏంటో నువ్వు నాకు చెప్పి తీరాల్సిందే" అంది వసుధ కాస్త మొండిగా. "అబ్బా రాక్షసి! మొండిదానివి కదా! సరే చెప్తాను" అన్నాడు నందు. నందు విషయం చెప్తాను అన్న వెంటనే, "సరే అయితే పద వెళ్ళి అలా పార్కులో కూర్చుని మాట్లాడుకుందాం" అంది వసుధ. వసుధ మాటలు విన్న నందు పక్కనే ఉన్న పార్కు దగ్గరకు కారు పార్క్ చేసి పార్కులోకి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. ఇద్దరూ పార్కులో కూర్చున్న తర్వాత కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఆ మౌనాన్ని ఛేదిస్తూ, "చెప్పు నందు, దేని గురించి బాధపడుతున్నావు" అని అడిగింది వసుధ. వసుధ మాటలు విన్న నందు, "ఇప్పుడు నా బాధ ఇదే. ఇప్పుడు నా బాధ దేనికో చెప్తే నువ్వు ఆరుస్తావా, తీరుస్తావా" అని అడిగాడు నందు వసుధ కళ్ళల్లోకి చూస్తూ. నందు చూపులోని తీక్షణతకి తడబడిన వసుధ, "నేనేదో ఆరుస్తాను, తీరుస్తాను అని చెప్పటం లేదు నందు. మనసుకు మోయలేని భారాన్ని మోస్తున్నప్పుడు మనసులోని బాధను ఎవరితో అయినా పంచుకుంటే ఆ భారం కాస్త తీరుతుంది. అంతే తప్ప మన బాధ ఎదుటి వాళ్ళకి చెప్పినంత మాత్రాన వాళ్ళు ఆరుస్తారు లేదా తీరుస్తారు అని కాదు" అంది వసుధ. వసుధ మాటలు విన్న నందు, "అమ్మా బంగారం, నువ్వు ఎక్కడ దొరికావు? కనీసం మాటల్లో పెట్టైనా నీ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటే ఎన్నటికీ నాకు దొరకవు. తప్పించుకుంటూనే ఉంటావు. చూస్తాను ఇంకెంతకాలం నా నుంచి పారిపోతావో" అనుకున్నాడు మనసులో. "సరే అయితే ఇప్పుడేమంటావు? నేను బాధపడుతున్నాను. ఆ బాధ దేనికో తెలుసుకోవాలి నువ్వు. అంతేగా?" అన్నాడు నందు. "ఆ! అంతేగా" అంటూ అందంగా భుజాలెగరేసింది వసుధ. "సరే, నీ ఆత్రాన్ని నేనెందుకు కాదు అనాలి, చెబుతా విను" అంటూ, "నిన్న అమ్మా నాన్నలిద్దరూ ఊరి నుండి వచ్చారు" అన్నాడు నందు. నందు మాటలు విన్న వసుధ, "అవునా? ఇంతకీ ఎలా ఉన్నారు వాళ్ళు" అని అడిగింది. "ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. ఇక మీదట ఎలా ఉంటారో అర్థం కావటం లేదు" అన్నాడు నందు. నందు మాటలు విన్న వసుధ, "అదేంటి నందు అలా అంటావు? ఇప్పటి వరకు బాగున్న వాళ్ళు ఇక మీదట బాగా ఉండకపోవటం ఏంటి" అంటూ నందు భుజం మీద ఒక్క దెబ్బ వేసింది. "అబ్బా, అంత దెబ్బ కొట్టావేంటి" అంటూ వసుధ కొట్టిన చోట రుద్దుకుంటూ, "ఇప్పుడు నేను ఏమన్నాను వసు, అంత దెబ్బ కొట్టావు" అన్నాడు నందు ఏడుపు మొహంతో. "మరి లేకుంటే ఏంటి? నిక్షేపంలో ఉన్న ఆంటీ అంకుల్ వాళ్ళని పట్టుకుని
వాళ్ళని ఇప్పటి వరకు బాగున్నారు, ఇక మీదట ఎలా ఉంటారో తెలీదు అంటూ అలా అపశకునపు మాటలు మాట్లాడితే ఏమిటి అర్థం అంది వసుధ మొహం అంతా చిట్లించుకుంటూ. వసుధ మొహం అలా చిట్లించుకుంటూ మాట్లాడుతూ ఉంటే నందుకి తెగ ముద్దొచ్చేస్తూ ఉంది. ముద్దుగారే వసుధ మోముని చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలనే కోరికని బలంగా అదుపులో పెట్టుకుని ఆమెకు అపురూపంగా చూస్తూ, మరి ఇంకెలా అనాలి వసుధ? వాళ్ళు నన్ను కోరిన కోరిక నెరవేర్చలేను. నేను ఆ కోరికను నెరవేర్చలేనప్పుడు వాళ్ళు దిగులుతో అనారోగ్యంతో పాలవుతారు కదా! అందుకే అలా మాట్లాడానన్నాడు నందు. నందు మాటలు విన్న వసుధ, మరైతే వాళ్ళ కోరిన కోరికేంటో తీర్చేస్తే పోలా? అయినా ఈ ముసలి వయసులో వాళ్ళని బాధ పెట్టడం దేనికి? వాళ్ళ కోరిన కోరిక గురించి ఆలోచించు నందు. ఎలా అయినా సరే వాళ్ళ కోరిక నెరవేర్చు అంది వసుధ. నువ్వు కోరి మరీ నీకు సవతిని తెచ్చిపెట్టుకుంటావా బంగారం అని మనసులో అనుకుని, పైకి మాత్రం అది కష్టం వసు. వాళ్ళ సంతోషం కోసం ఇంకేం చేయమన్నా చేస్తాను. ఈ ఒక్క విషయంలో ఎవరు నన్ను బలవంతం పెట్టొద్దు అన్నాడు నందు. ఇంతకీ నువ్వు ఇంత ఇబ్బంది పడేలా వాళ్ళేమడిగారు అంది వసుధ. వసుధ మాటలు విన్న నందు, అదంతా నీకెందుకు వసు? నేనెందుకు డల్గా ఉన్నాను చెప్పు అని అడిగావు. నేను చెప్పాను, అంతే అయిపోయింది, అక్కడితో ఆ టాపిక్ వదిలేయి అన్నాడు నందు. అరే అలా ఎలా కుదురుతుంది? సగం చెప్పి సగం దాటేస్తే పాపం తగులుతుంది తెలుసా? నువ్వు ముందు విషయం ఏంటో పూర్తిగా చెప్పు అంది వసుధ పంతంగా. వసుధ మాటలు విన్న నందు నవ్వుతూ, పాపం లేదు పుణ్యం లేదు, ఇంతకన్నా ఎక్కువ తెలుసుకుంటే అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేను ఇంటి దగ్గర వదిలేస్తాను పదా అన్నాడు నందు పైకి లేస్తూ. అరే అలా ఎలా వెళ్ళిపోతావు? ఇప్పుడు సగం చెప్పి సగం దాచేస్తే రాత్రంతా విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపేయాల్సి వస్తుంది. అసలే నా బుర్ర చాలా చిన్నది, ఈ చిట్టి బుర్రకి ఇన్ని టెన్షన్స్ అవసరమా? ఉన్న టెన్షన్స్ సరిపోవు అన్నట్లుగా ఇప్పుడు నందు ఏ కోరిక నెరవేర్చను అన్నాడబ్బా అని తెగ ఆలోచించేస్తూ, ఈ బుర్రకి తెగులు పట్టడం అవసరమా బాబు? ఆ విషయం ఏంటో పూర్తిగా చెప్పేస్తే అయిపోతుంది కదా అంది వసుధ నందుని బ్రతిమలాడు. వసుధ మాటలు విన్న నందు నవ్వుతూ, మరి ఇంత ఏంటి బంగారం నువ్వు? ఇప్పుడు ఈ విషయం చెప్తే ఖచ్చితంగా నువ్వు బాధపడతావు. అలా అని చెప్పకుండా దాచేస్తే నన్ను వదిలేలా లేవు. సరే ఏదైతే అది అవుతుంది, నీకు చెప్పటమే బెటర్ అని మనసులో అనుకుని, సరే ఇప్పుడేమంటావు? విషయం చెప్పక తప్పదు అంతేనా అన్నాడు నందు. ఆ అవును అన్నట్లుగా తల అడ్డంగా నిలువుగా ఊపింది వసుధ. సరే సరే ఆ తల ఊపడం ఆపి, లేదంటే తల ఊడి కింద పడిపోగలదు. చెప్తాను విను అంటూ ఉదయం వాళ్ళ నాన్నగారు తన పెళ్లి గురించి మాట్లాడిన మాటలు చెప్పాడు నందు. కాకుంటే కేవలం పెళ్లి చేసుకోమని మాత్రమే అంటున్నారు అని చెప్పాడే తప్ప వసుధ గురించి నాన్నగారు మాట్లాడిన మాటలేవి నందు వసుధకి చెప్పలేదు. కారణం, వసుధ మనసుని బాధపెట్టే విషయాలు ఆమెకు చెప్పటం నందుకి ఇష్టం లేదు. నందు మాటలు విన్న వసుధ బాధగా, నా వల్లే కదా నందు నువ్వు ఇలా ఒంటరిగా మిగిలిపోయావు. ఎందుకురా నేనంటే నీకంత పిచ్చి ప్రేమ? నీకోసం నేనేం చేశానని నన్ను ఇంత పిచ్చిగా ప్రేమిస్తూ ప్రతి క్షణం నాకు అండగా ఉంటున్నావు? నువ్వు ఇన్నేళ్ళు శారీరకంగా నాకు దూరంగా ఉన్నా మానసికంగా నా చుట్టూ తిరుగుతూ నన్ను నా పిల్లల్ని కవచంలా కాపాడుతున్నావు అనే సంగతి నాకు తెలిసినందు ఏమిచ్చినా నీ రుణం ఈ జన్మకు తీరదు. నిన్ను పెళ్లి చేసుకోవటం తప్ప నువ్వేం చేయమన్నా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను నందు అని మనసులో అనుకుని, పైకి మాత్రం వాళ్ళు చెప్పినట్లు చేయొచ్చు కదా నందు. కన్న కొడుకు జీవితం ఇలా వారి కళ్ళ ముందే మోడుబారిపోతూ ఉంటే ఏ తల్లిదండ్రులకైనా చూసి తట్టుకోవటం కష్టమే. అందుకే వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినట్లుగా నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంది వసుధ. వసుధ మాటలు విన్న నందు ఆ మాటలు తట్టుకోలేనట్లుగా, ఆపుతావా నువ్వు ఇక నీ మాటలు? నీ చెత్త సలహాలు వినటానికి నీకు విషయం చెప్పలేదు. నువ్వు చెప్పు చెప్పు అన్నావు కాబట్టి చెప్పాను. అలాగే నా నిర్ణయం కూడా విను. ఈ జన్మకు నాకు పెళ్లి చేసుకునే యోగం లేదనుకుంటా. నేను ప్రేమించిన అమ్మాయి మనసులో నాకు స్థానం దక్కలేదు. కానీ నా మనసులో ఆ అమ్మాయికి తప్ప మరెవరికీ స్థానం దక్కదు. ప్రేమించిన అమ్మాయిని నా మనసు నిండా నింపుకొని ఆ స్థానంలోకి మరొకరిని ఎలా ఆహ్వానించగలను? ఈ జీవితం నేను ప్రేమించిన వ్యక్తికి అంకితం. ఆమె నాతో ఉన్నా లేకున్నా ఆమె మాత్రమే నాకు అన్నీ అన్నాడు నందు ఖచ్చితంగా. నందు అంత ఖచ్చితంగా మాట్లాడటంతో ఏమని బదిలివ్వాలో అర్థం కాక వసుధ మౌనంగా నిలబడి, సరే పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంటి దగ్గర పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ వసుధ నందుని తీసుకుని కారు దగ్గరకు వెళ్ళింది. వసుధ కారులో కూర్చోగానే నందు కారు స్టార్ట్ చేసి వసుధ ఇంటి వైపు పరుగులు పెట్టించాడు. దారిలో ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. ఇల్లు రావటంతో నందు కారు ఆపేశాడు. నందు కారు ఆపిన వెంటనే కనీసం బాయ్ కూడా చెప్పుకోకుండా మౌనంగా కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది వసుధ. మరోవైపు సాయంత్రం 4ంటికి ఇంటికి వచ్చిన సాగర్ స్థలం కొనడానికి వచ్చిన వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ వెతకటం మొదలుపెట్టాడు. పిల్లల గది, వాళ్ళ గది అంతా కూడా అంగుళం మంగుళం వెతికేశారు. వసుధ వార్డ్రోబ్, సిస్టమ్ టేబుల్, వసుధ వాడే హ్యాండ్ బ్యాగ్స్ అన్నింటిలో ఎక్కడా వదలకుండా ఎంత వెతికినా కూడా సాగర్కి ఆ డాక్యుమెంట్స్ దొరకలేదు. అబ్బా ఈ రాక్షస్ ఆ పేపర్స్ ఎక్కడ పెట్టినట్టు? అవతల ఆ ల్యాండ్ కొనాలనుకునేవారేమో కనీసం జిరాక్స్ పేపర్స్ అయినా ఉంటే పట్టుకురండి
ఓసారి చూస్తామంటున్నారు. మరి ఈ రాక్షసిని ఆ పేపర్స్ గురించి అడిగితే, ఏ పేపర్స్? నా దగ్గర ఎక్కడివి? అది ఇది అని చెప్పి సవాలక్ష ప్రశ్నలు వేస్తుంది. పైగా నేను ఫ్లాట్ అమ్మేస్తున్నాను అనే అనుమానం కలుగుతుంది. అదే జరిగితే నా ప్లాన్ పాడవుతుంది. అందుకే ఫ్లాట్ కొన్న విషయమే నాకు తెలియకుండా జాగ్రత్త పడింది. అలాంటిది నేను డాక్యుమెంట్స్ అడిగితే మాత్రం ఊరుకుంటుందా? ఇప్పుడు నేను ఎలా ఆ డాక్యుమెంట్స్ సంపాదించడం అనే ఆలోచనలో పడ్డాడు సాగర్. సాగర్కి స్థలం దక్కనివ్వకుండా నందు ఏం ప్లాన్ చేస్తాడు? వసతి దగ్గర పెరుగుతున్న బాబు గురించి నందుకు వసతి చెప్పబోతుందా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.